అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్. లక్ష్మీదగ్గ నారావారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నారా రామ్మూర్తి నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు చనిపోవడంతో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అల్లుకున్నటువంటి పరిస్థితులు. ఉదయం 9 గంటలకు పార్థివదేహం హైదరాబాద్ నుంచి నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అంత్యక్రియలు మొదలయ్యి ఈ కార్యక్రమం 4:30 లోపల పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఉదయం పార్థివదేహంతో పాటు నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్న తర్వాత 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్రం నుంచి పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. అయితే ఆయన రాజకీయంగా ఎంతో మంచి వ్యక్తి. అదేవిధంగా ప్రజల్లో ఆ మధ్య ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయాన్ని కూడా ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక బోర్డున వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారీగా ఒక పక్క సామాన్య ప్రజలతో పాటు మరోపక్క ప్రజాప్రతినిధులు, సినీ యాక్టర్లు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క విఐపీలకు ప్రత్యేకించినటువంటి గేటు, మరోపక్క సామాన్య ప్రజలకు ఒక గేటు ఏర్పాటు చేయడంతో గేట్లన్నీ కూడా ఫుల్లుగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఆఖరి కడచూపు ఆయన్ని చూసుకునేందుకు భారీగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆయనతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాలు కూడా మనతో ఇక్కడ వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేయడానికి కొంతమంది వారి ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు చనిపోవడం మీరు ఎట్లా చూస్తారు? మీకు ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆయన రాజకీయంగా గతంలో ఎలాంటి రోళ్లు పాత్ర పోషించారు? మరి ఇప్పుడు ఆయన కన్నుమూసిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే ఒక పక్క విఐపీలు కావచ్చు, మరోపక్క సామాన్య ప్రజలు కావచ్చు, ఎలా చూస్తారు ఇవన్నీ కూడా? సార్, నా పేరు ఇనాయతుల్లా, మండల వైస్ ప్రెసిడెంట్ టీడీపీ. సార్, గత 94వ సంవత్సరంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గౌరవనీయులు ఇప్పుడు శుభస్వీకరణ జరిగింది కాబట్టి చాలా బాధాకరమైన విషయం. అంతకుముందు 94 నుంచి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కుల మతానికి అతీతంగా పెద్దపీట వేసి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా బలోపేతం చేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, ప్రజల్లో కావచ్చు మమైకం అయ్యి తన సానుభూతిని గొప్పగా ఆలోచించేవారు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ప్రతి ఒక్క సమస్యను క్షణాల్లో తిరిగి బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా దండగా ఉంటూ వెన్నుంటూ ప్రోత్సహించేవారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ప్రజల్లోనూ ఇట్లా చిత్తూరు డిస్టిక్ కావచ్చు, ఇట్లా చుట్టుపక్కల ప్రజలు అశేష జనవాహినితో వచ్చి తన శుభస్వీకరణను చూసి వెళ్లేదానికి చాలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వచ్చి తన వంతు సహాయంతో చూసుకొని వెళ్లి బాధపడే పరిస్థితిలో ఉన్నాం సార్ మేము ఈ రోజుకి. ఇది లక్ష్మీదుర్గ. ఒక పక్క ఇక్కడ ఎవరైతే అభిమానులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఒక్కొక్కరు కూడా చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ వారి యొక్క ఏదైతే గతంలో ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా అంతకుముందు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆయన లేని లోటు తీరనిది. ఆయన చాలా మంచి రాజకీయవేత్త. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గతంలో ఏదైతే కాణిపాక ఇక్కడ మరికొంతమంది నాయకులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు నారా రామ్మూర్తి నాయుడుతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఇప్పుడు ఆయన చనిపోవడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? నేను జనసేన పార్టీ ఎమ్మెల్యే అండి. నేను తాడేపల్లి నుంచి వచ్చాను. నారా రామ్మూర్తి గారు మరణించారనే విషయాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురై వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని జనసేన పార్టీని తెలియజేస్తూ, అదేవిధంగా వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, వారికి ఎప్పుడు కూడా భగవంతుడు ఆశీస్సులతో ఆయన పవిత్ర ఆత్మ శాంతించాలని, కుటుంబాన్ని ఎప్పుడు కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం.
ఇది లక్ష్మీదుర్గ ఇక్కడ నారావారిపల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు పరిస్థితి. అంత్యక్రియలు 3 గంటలకు మొదలవుతుంది, 4:30 గంటల లోపల పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఒక పక్క ప్రజాప్రతినిధులు, మరోపక్క సినీ యాక్టర్లు, సామాన్య ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం.